ఉండేదెవరు పోయేదెవరు ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్కు టెన్షన్. నిధులు పదవుల కోసం పార్టీ మారతారనే డౌట్. నిలువరించడం కష్టమేననే ఆందోళన. కాంగ్రెస్ ఆపరేషన్తో గులాబీ పార్టీ అలర్ట్. ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరా. 29 మందిలో ఎవరు మిగులుతారంటూ సందేశాలు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ మొదలుపెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకుంది. నిధులు పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటనే ఆందోళన చెందుతున్నారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా అందులో 29 మంది, ఇందులో 4 నామినేటెడ్ బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్కు 4, బీజేపీ 1, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు 2 ఉండగా గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. చేరేందుకు సైతం కొందరు సిద్ధమైనట్లు టాక్. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఎవరు పార్టీ మారే అవకాశం ఉన్నదని ఆరా తీస్తుంది. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సేకరిస్తున్నట్టు ప్రభుత్వం ఇరుకున పట్టేయాలంటే మండలిలో ఖచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్నట్లు గులాబీ పార్టీ తమ ఎమ్మెల్సీల పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బలం పెంచుకునేందుకు త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు సిద్ధమవుతుందని